ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరిగినటువంటి 4వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించి సిరీస్లో 2-1 తేడాతోటి ఆధిపత్యంలోకి దూసుకువెళ్ళింది. దీంతో వరుసగా మూడవసారి WTC ఫైనల్స్కు వెళ్లాలనుకున్న భారత్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. ఇక WTC ఫైనల్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. ఇప్పటికే దక్షిణాఫ్రికా WTC ఫైనల్స్కు అధికారికంగా చేరగా ఆస్ట్రేలియా రెండవ జట్టుగా WTC ఫైనల్స్కు చేరడానికి వాళ్ళకు మార్గం సుగమం అయింది. అంటే ఆస్ట్రేలియా అవకాశాలు మరింతగా మెరుగయ్యాయి. ఇక ఇండియాకు WTC ఫైనల్స్కు చేరడానికి టెక్నికల్గా మాత్రమే అవకాశం ఉంది. కానీ వాస్తవానికి WTC ఫైనల్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి ఇండియాకి. ఈ 4వ టెస్టులో భారత ఓటమికి ప్రధానమైనటువంటి బాధ్యత భారత టాప్ ఆర్డర్ది. ముఖ్యంగా చెప్పాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు సీనియర్ స్టార్ బ్యాటర్లు మరి ఈ సిరీస్ మొత్తం, ఈ మ్యాచ్లో కాదు ఈ సిరీస్ మొత్తంలో కూడా దారుణంగా విఫలమయ్యారు. ఆఫ్కోర్స్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో ఒక సెంచరీ చేసినప్పటికీ అది చాలా ఇండియా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు చేసినటువంటి సెంచరీ. యశస్వి జైస్వాల్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా రాణించినప్పుడు విరాట్ కోహ్లీ కూడా రాణించి సెంచరీ చేశాడు. మిగతా వాళ్ళు రాణించినప్పుడు సెంచరీ కొట్టడం కాదు, మిగతా వాళ్ళంతా విఫలమైన చోట నిలబడి ఇండియాకు విజయాన్ని సాధించి పెట్టిన వాడే స్టార్ బ్యాట్స్మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈ 2వ ఇన్నింగ్స్లో ఇండియన్ బ్యాటర్లు అందరూ కూడా ఒక ఇద్దరు తప్ప అందరూ సింగిల్ డిజిట్గా అవుట్ కావడము మరింత దారుణమైనటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. యశస్వి జైస్వాల్ ఒక 80 వరకు ఆడాడు. తర్వాత రిషబ్ పంత్ 30. ఇక మిగతా వారెవ్వరూ కనీసం 10 పరుగులు అంటే 2 అంకెల స్కోర్ను కూడా అందుకోలేకపోయారు. ఒక్క యశస్వి జైస్వాల్ తప్ప మిగతా వారంతా దాదాపుగా దారుణంగా విఫలం కావడంతో ఈ బాక్సింగ్ డే టెస్టులో మనకు పరాభవం తప్పలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళిద్దరితో పాటు రిషబ్ పంత్, ఎందుకంటే ఈ సిరీస్లో వీరు ముగ్గురు తమదైనటువంటి మార్కు వేయలేదు. సో వీళ్ళపైన పెట్టుకున్నటువంటి గంపడాశలు మరోసారి అడయాశలైనాయి. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ వచ్చే ఏడాది అంటే 2025 మనకి 2 రోజులు ఉంటే 2025 సంవత్సరం వస్తుంది కదా. 2025 జనవరి 3వ తారీఖు నుంచి చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరగబోతుంది ఈ 2 జట్ల మధ్య. ఇక బాక్సింగ్ డే టెస్ట్లోని 5వ రోజు ఆటలోని విశేషాలు ఏమిటో ఒకసారి చూద్దాము. 9 వికెట్ల నష్టానికి 228 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 5వ రోజు ఉదయం తన 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా ఓవర్ నెట్ స్కోర్కు మరో 6 పరుగులు మాత్రం జోడించి మిగిలిన ఆ 1 వికెట్ను కూడా కోల్పోయింది. తన ఓవర్ నెట్ స్కోర్కు మరో 5 పరుగులు జోడించాడు. నిన్న 41 పరుగులతో నాటౌట్గా నిలిచిన నాథన్ లయన్ అదే స్కోర్ వద్ద బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ కావడంతో 234 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ తెరబడింది. 5వ రోజు ఉదయం 10 బంతుల్లోనే ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా మరోసారి 5 వికెట్ల ప్రదర్శనతోటి రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్లో దారుణంగా విఫలమైనటువంటి సిరాజు 2వ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీశాడు. జడేజా మరో వికెట్ పడగొట్టాడు. నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ ఇద్దరు కలిసి 10వ వికెట్కు అంటే చివరి వికెట్కు 120 బంతుల్లో 61 పరుగులు జోడించడం విశేషం. ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్లో లభించినటువంటి 105 పరుగుల ఆధిక్యము, ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్లో వాళ్ళు చేసినటువంటి 234 పరుగులు కలిసి మొత్తంగా భారత్కు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. ఒకరోజు మొత్తం బ్యాటింగ్ చేయాల్సినటువంటి టీమిండియా 340 పరుగుల టార్గెట్ను ఛేదించి అద్భుతం చేస్తుందా అని భారత అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే 2021 జనవరిలో ఇదే ఆస్ట్రేలియా పర్యటనలో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో 300కు పైగా పరుగుల విజయ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి రికార్డు నెలకొల్పింది అప్పట్లో టీమిండియా. ఇదే రిషబ్ పంత్ అప్పుడు నిలబడి ఇండియాకు విజయాన్ని అందించిండు. సో ఆ దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నటువంటి ఇండియన్ ఫ్యాన్స్ మళ్ళీ ఆ అద్భుతాన్ని చూడబోతున్నామా అని 1000 కళ్ళతోటి ఎదురు చూశారు. ఒకవేళ ఇండియా గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోకుండా డ్రా చేసుకుంటే చాలు, అదే 10,000 కూడా భావించారు. ఇక 340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు ఓ మాదిరి మంచి ఆరంభాన్నే ఇచ్చారని చెప్పాలి. ఇద్దరు కలిసి 93 బాల్స్ ఎదుర్కొని 25 పరుగులు సాధించారు. ముఖ్యంగా దారుణమైనటువంటి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ క్రీజ్లో నిలదొక్కోవడానికి నానా తంటాలు పడ్డాడు. జైస్వాల్ పర్వాలేదనిపించినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం క్రీజ్లో పాతుకుపోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. 16 ఓవర్ల పాటు ఇద్దరు కలిసి వికెట్ పడకుండా ఆడారు, అంటే వికెట్ కాపాడుకున్నారు. సో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. వీరి ఆట తీరు చూస్తే మ్యాచ్ను డ్రా చేసుకోవడం కోసమే ఆడుతున్నట్లుగా అనిపించింది భారత అభిమానులకు. చివరికి కమిన్స్ వేసినటువంటి 17వ ఓవర్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 17వ ఓవరు తొలి బంతికి కమిన్స్ వేసినటువంటి 17వ ఓవరు తొలి బంతిని రోహిత్ శర్మ కొట్టగా అది కాస్త ఎడ్జ్ తీసుకొని గల్లీలో ఉన్నటువంటి మిచెల్ మార్ష్ అక్కడ అద్భుతమైనటువంటి క్యాచ్ పెట్టడంతో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 40 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యాడు. మరోసారి ఆస్ట్రేలియా బౌలర్లు రోహిత్ శర్మను డబుల్ డిజిట్ను టచ్ చేయనీయలేదు.
ఈ సిరీస్లో రోహిత్ శర్మను కమిన్స్ అవుట్ చేయటము ఇది 4వసారి. ఆ విధంగా 25 పరులకే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కేఎల్ రాహుల్. ఈ సిరీస్లో కాస్తో కూస్తో రాణించినటువంటి కేఎల్ రాహుల్ అదే ఓవర్లో కమిన్స్ వేసినటువంటి అదే ఓవర్ చివరి బంతికి ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. సో 17వ ఓవర్లో తొలి బంతికి రోహిత్ శర్మ, చివరి బంతికి కేఎల్ రాహుల్ ఇద్దరు అవుట్ అయ్యారు. 5 బాల్స్ ఆడినటువంటి రాహుల్ డక్అవుట్ అయ్యాడు. ఒకే స్కోర్ వద్ద రోహిత్ శర్మ, రాహుల్ వీళ్ళిద్దరూ అవుట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే 4వ స్థానంలో వచ్చినటువంటి విరాట్ కోహ్లీ కూడా మరి కాసేపట్లోనే అవుట్ కావడంతో ఇండియా పీకల్లోత కష్టాల్లో మునిగిపోయింది. 29 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఖవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 33 పరులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయి ఓటమి బాటలో పయనించింది. కోహ్లీ అవుట్ కాగానే అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. లంచ్ విరామం తర్వాత యశస్వి జైస్వాల్, 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వికెట్ కీపర్ రిషబ్ పంత్ వీరిద్దరూ కలిసి ఇండియా ఇన్నింగ్స్ను ముందుకు నడిపారు. ఒక రకంగా వీరిద్దరు కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సో మ్యాచ్ను డ్రాగా ముగించాలనేటటువంటి పట్టుదలతోటి వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కూడా క్రీజ్లో పాతుకుపోయి ఆస్ట్రేలియా పేసు, స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తిరుగులేనటువంటి డిఫెన్స్ తోటి అసలు సిసలు టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా అనవసరపు షాట్లు కొట్టి చేజేతుల వికెట్ను పారేసుకుంటాడన్న విమర్శల నేపథ్యంలో రిషబ్ పంత్ చాలా జాగ్రత్తగా బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, ప్రయోగాలకు పోకుండా, తొందరపడకుండా నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. యశస్వి జైస్వాల్ మాత్రము వీలు చిక్కినప్పుడల్లా పరుగులు తీస్తూ అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. ఎంతో ఓపికగా ఆడినటువంటి యశస్వి జైస్వాల్ 40వ ఓవర్లో 4 కొట్టి 127 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో దీంతో టీ బ్రేక్ వరకు మరో వికెట్ పడకుండా వీళ్ళిద్దరు కలిసి చాలా జాగ్రత్తగా ఆడారు. సో ఈరోజు అంటే 5వ రోజు ఉదయం ఫస్ట్ సెషన్లో 3 వికెట్లు కోల్పోయినటువంటి టీమిండియా 2వ సెషన్లో 1 వికెట్ను కూడా కోల్పోలేదు. అదంతా కూడా ఆ ఘనతంతా యశస్వి జైస్వాల్ మరియు రిషబ్ పంత్కు దక్కుతుంది. ఇక 2వ సెషన్ ముగిసేసరికి ఇండియా 54 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అంటే ఇండియా రన్ రేటు ఓవర్కు 2కు కాస్త అటు ఇటుగా ఉంది. ఇక మ్యాచ్ డ్రా కావటం ఖాయమే అనుకున్నారు అంతా. అయితే టీ బ్రేక్ విరామం తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైంది. టీ బ్రేక్ సమయం తర్వాత ఇండియా ఇన్నింగ్స్ మళ్ళీ గాడి తప్పింది. వికెట్లు టపటపా రాలిపోయాయి. టీ బ్రేక్ తర్వాత 5వ ఓవర్లో రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టినటువంటి పంత్ లాంగ్ ఆన్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 104 బాల్స్ ఆడినటువంటి పంత్ కేవలం 2 ఫోర్లతోటే 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ తనదైన తన శైలికి విరుద్ధంగా క్రీజ్ దగ్గర పాతుకుపోయి ఆడాడు. కానీ మరోసారి అంటే అంతసేపు ఆడినా కూడా మరోసారి ట్రావిస్ హెడ్ వేసినటువంటి బాల్కి అంటే ఊరించేటటువంటి ఆ బాల్కు మరోసారి భారీ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఆ షాట్ అవసరం లేదు, డిఫెన్స్ ఆడాల్సింది. కానీ భారీ షాట్ కొట్టి దాదాపుగా బౌండరీ వద్ద మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక రకంగా రిషబ్ పంత్ అవుట్ కావడంతో గేటు తెరిచినట్టయింది. ఆ తర్వాత వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి. కొంచెం బాధ్యతాయుతంగా రిషబ్ పంత్ మరికొంత ఒక అరగంట సేపన్న కనీసం క్రీజ్లో ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేదేమో, ఇండియా ఈ మ్యాచ్ను డ్రా చేసుకునేదేమో. కానీ రిషబ్ పంత్ మరోసారి తన నిర్లక్ష్యపు షాట్ తోటి అంతసేపు చాలా బాగా ఆడిండు, చాలా ఇంప్రెస్ చేసిండు. ఒక సెషన్ మొత్తం కూడా తన వికెట్ను కోల్పోకుండా ఆడినటువంటి రిషబ్ పంత్ మరోసారి అనవసరపు నిర్లక్ష్యపు షాట్ తోటి అవుట్ అయ్యాడు. సో యశస్వి జైస్వాల్ తర్వాత రిషబ్ పంత్ వీరిద్దరూ కలిసి 197 బాల్స్ ఆడి 88 పరుగులు జోడించారు. అంటే ఇద్దరు కలిసి దాదాపు 32 ఓవర్లు ఆడి 88 పరుగులు చేశారు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా 121 పరుగుల వద్ద పంత్ రూపంలో తన 4వ వికెట్ను కోల్పోయింది. సో తొలి సెషన్లో 3 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా 2వ సెషన్లో అసలు వికెట్లు ఏమి కోల్పోలేదు. కానీ 3వ సెషన్లో ఏకంగా 7 వికెట్లను కోల్పోయింది. పంత్ అవుట్ అయిన తర్వాత కాసేపటికే జడేజా అవుట్ అయ్యాడు. 14 బాల్స్ ఆడినటువంటి జడేజా 2 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నాథన్ లైన్ వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయ్యాడు. 5 బాల్స్ ఆడినటువంటి నితీష్ రెడ్డి 1 పరుగు మాత్రమే చేసి లైన్ బౌలింగ్లో స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న వికెట్ల వద్ద పాతుకుపోయినటువంటి యశస్వి జైస్వాల్ సైతము 71వ ఓవర్లో అవుట్ కావడంతో డ్రాప్ అయిన భారత అభిమానులు పెట్టుకున్న ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయి. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో గడిపినటువంటి యశస్వి జైస్వాల్ 208 బాల్స్ ఆడి 8 ఫోర్లతోటి 87 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవైపు వాషింగ్టన్ సుందర్ వికెట్ల వద్ద పాతుకుపోయినా మరోవైపు ఆకాశ్దీప్, తర్వాత బుమ్రా, సిరాజు ఈ ముగ్గురు కూడా వెంటనే అవుట్ కావడంతో చివరికి 79.1 ఓవర్లలో 155 పరుగులకే ఇండియా ఆల్అవుట్ అయింది.
వాషింగ్టన్ సుందర్ 45 బాల్స్ ఆడి 5 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ వీరిద్దరు కూడా చెరో 3 వికెట్లు తీస్తే నాథన్ లయన్ 2 వికెట్లు, స్టార్క్ తర్వాత ట్రావిస్ హెడ్ వీరిద్దరూ చెరో వికెట్ తీశారు. సో తన ఆల్రౌండ్ ప్రతిభతోటి అంటే అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ ఇటు కెప్టెన్సీలో కూడా ఆస్ట్రేలియాను ముందుండి నడిపించినటువంటి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్ను 5వ రోజు ఉదయం కొనసాగించింది. చివరి బ్యాటర్లు నాథన్ లయన్, బోలాండ్ నిన్న నాటౌట్గా నిలిచారు కదా. ఈరోజు నాథన్ లయన్, బోలాండ్ వీరిద్దరు కూడా వాళ్ళ రెండో ఇన్నింగ్స్ను కొనసాగించారు. అయితే కొద్దిసేపటికే ఆ మిగిలిన 1 వికెట్ను కూడా కోల్పోయింది. లయన్ నిన్నటి స్కోర్కి 1 పరుగు కూడా జోడించకుండా తను ఎదుర్కొన్నటువంటి తొలిబంతికే ఈరోజు తను ఎదుర్కొన్నటువంటి తొలిబంతికే అవుట్ కావడం జరిగింది. బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సో లయన్ 55 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 41 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. సో 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బోలాండ్ మాత్రము ఈరోజు కూడా నాటౌట్గా నిలిచాడు. 74 బంతులు ఎదుర్కొన్నటువంటి బోలాండ్ నిన్న 10 పరుగులు చేశాడు కదా. ఈరోజు మరొక 5 పరుగులు తన స్కోర్కి యాడ్ చేసి 2 ఫోర్లతోటి మొత్తంగా 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చూడండి, బోలాండ్ 11వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 74 బంతులు ఎదుర్కొండు. అదే మన ఇన్నింగ్స్లో 11వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సిరాజ్ అయితే 1-2 బంతులు ఎదుర్కోవడమే మహా గగనం. సో అలా బోలాండ్ మాత్రము చివరికి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్లో 83.4 ఓవర్లలో 234 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా మరోసారి భారత బౌలింగ్ భారాన్ని మొత్తం కూడా తన భుజస్కంధాల మీద మోసి మరోసారి 5 వికెట్లతోటి బ్రహ్మాండంగా రాణించాడు. అయితే బుమ్రాకు సహకరించేటటువంటి మరొక బౌలర్ లేకపోవడంతో బుమ్రాది ఒక రకంగా ఒంటరి పోరాటం అయింది. బుమ్రా 5 వికెట్లతోటి రాణిస్తే తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ కూడా తీయకుండా దారుణంగా విఫలమైనటువంటి సిరాజు రెండవ ఇన్నింగ్స్లో మాత్రము 3 వికెట్లు తీశాడు. ఇక రవీంద్ర జడేజా మరొక వికెట్ తీయటం జరిగింది. ఇక ఆకాష్ దీప్ వికెట్లు ఏమి తీయలేదు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వాళ్ళకి పెద్దగా బౌలింగ్ వేసే అవకాశమే రాలేదు. నితీష్ రెడ్డి 1 ఓవర్ వేస్తే వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లు మాత్రం వేశారు. వాళ్ళు వికెట్లు ఏమీ తీయలేదు. సో ఆ విధంగా ఇండియా ముందు 340 పరుగుల విజయ లక్ష్యం ఉంది. సో 340 పరుగుల విజయ లక్ష్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఇండియాకు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మొదట్లో కాస్త పర్వాలేదు మంచిగా బ్యాటింగ్ చేశారు. 16 ఓవర్ల పాటు వికెట్ పడకుండా వాళ్ళు బ్యాటింగ్ చేయడం జరిగింది. యశస్వి జైస్వాల్ సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో పాతుకుపోయాడు. 208 బాల్స్ ఆడినటువంటి యశస్వి జైస్వాల్ 8 ఫోర్లతోటి 84 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రోహిత్ శర్మ, కెప్టెన్ రోహిత్ శర్మ బాగానే ప్రయత్నించాడు. క్రీజులో నిలదొక్కోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. అయితే డబుల్ డిజిట్ను అందుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. 40 బంతులు ఆడినటువంటి రోహిత్ శర్మ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి తన దారుణమైనటువంటి పేలవమైనటువంటి ఫామ్ను మరోసారి కొనసాగిస్తూ కనీసం డబుల్ డిజిట్ను అందుకోవడంలో ఈ సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. ఇక కేఎల్ రాహుల్ ఈ సిరీస్లో కాస్త కోస్తో రాణించినటువంటి కేఎల్ రాహుల్ కీలకమైనటువంటి ఈ ఇన్నింగ్స్లో చతికిలబడ్డాడు. 5 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ కమిన్స్ బౌలింగ్లో కవాజాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన పేలవమైన ఫామ్ను కొనసాగిస్తూ 29 బంతులు ఎదుర్కొన్నటువంటి కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో కవాజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే టాప్ ఆర్డర్ అందరూ కూడా ఒక జైస్వాల్ తప్ప మిగతా వాళ్ళ అందరూ సింగిల్ డిజిట్కే అవుట్ కావడం జరిగింది. అలాంటి సమయంలో కీలకమైనటువంటి సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చాడు. రిషబ్ పంత్ కూడా తన సహజ సిద్ధ శైలికి విరుద్ధంగా మరి డిఫెన్స్ ఆడుతూ క్రీజ్లో చాలా సమయం పాటు పాతుకుపోయాడు. 104 బాల్స్ ఆడాడు రిషబ్ పంత్. ఆ 104 బాల్స్లో కేవలం 2 బౌండరీలు మాత్రమే బాదాడు. 30 పరుగులు చేసి చివరికి ట్రావిస్ హెడ్ వేసినటువంటి ఒక ఊరించేటటువంటి బంతికి భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద మిచెల్ మార్ష్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఒక నిర్లక్ష్యమైనటువంటి షాట్ కొట్టి అవుటిండు పంతు. ఎందుకంటే ఆ సమయంలో ఆ షాట్ అసలు అవసరం లేదు. రిషబ్ పంత్ వికెట్ల వద్ద ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సరే చాలా సమయం పాటు అయితే క్రీజ్లో గెలిపిండు, కానీ కీలకమైన సమయంలో తన వికెట్లను చేరాల్చుకుంటూ పంత్ అవుట్ కావడంతో గేట్లు ఎత్తినట్టయింది. మిగతా వికెట్లన్నీ టపటపా రాలిపోయాయి. సో రిషబ్ పంత్ కూడా బాధ్యత వహించాలి ఈ ఓటమికి. ఇక రవీంద్ర జడేజా 14 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసే బౌలర్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి 5 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి స్పిన్నర్ నాథన్ లైన్ బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వాషింగ్టన్ సుందర్ పర్వాలేదు క్రీజ్లో నిలదొక్కున్నాడు. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరు సహకరించకపోయేసరికల్లా చివరి వరకు నాటౌట్గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. తొలి ఇన్నింగ్స్లో కూడా భారీ సుదీర్ఘమైనటువంటి మ్యారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 100కు పైగా బంతులు ఎదుర్కొన్నటువంటి వాషింగ్టన్ సుందర్ దాదాపు 150 బంతుల దాకా ఎదుర్కొండు తొలి ఇన్నింగ్స్లో. ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా 45 బంతులు ఎదుర్కొని
5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ తర్వాత వచ్చినటువంటి ముగ్గురు బ్యాటర్లు త్వరగా అవుట్ కావడంతో చివరికి నాట్అవుట్గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. ఆకాష్దీప్ 17 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 7 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో ట్రావిస్ హెడ్కి క్యాచ్ అవుతాడు. ఇక బుమ్రా 8 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా బౌలింగ్లో స్టీవెన్ స్మిత్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ కాగా మహమ్మద్ సిరాజు 2 బంతులు ఎదుర్కొని డక్అవుట్ కావడం జరిగింది. దీంతో ఇండియా 79.1 ఓవర్లలో 155 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, తర్వాత స్కాట్ బౌలాండ్ వీరిద్దరూ చెరువు 3 వికెట్లు తీస్తే స్పిన్నర్ నాథన్ లైన్ 2 వికెట్లు, ఆ తర్వాత మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వీరిద్దరూ చెరువు వికెట్ తీయడం జరిగింది. ఇక మిచెల్ మార్ష్ కానీ ఆ తర్వాత లబుషేన్ కానీ వీళ్ళు వికెట్లు ఏమీ తీయలేదు. దీంతో ఇండియా 184 పరుగుల భారీ తేడాతోటి ఓటమి పాల్గొనడం జరిగింది. ఇక ఈ 2 జట్ల మధ్య చివరిదైనటువంటి 5వ టెస్ట్ మ్యాచ్ జనవరి 3 నుంచి సిడ్నీలో జరగబోతుంది.